రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీది చాలా విలక్షణమైనటువంటి శైలి. సమస్యలు, సవాళ్ళు, వీటిని అవకాశాలుగా మలుచుకోవడంలో, వీటి నుంచి దేశానికి, సమాజానికి లాభం కలిగేటటువంటి విషయాలను డెవలప్ చేయడంలో ఆయనది అందవేసినటువంటి చేయి. అనేక సమస్యలకు చాలా సులువైనటువంటి పరిష్కారాలను, ఆచరణయోగ్యమైనటువంటి పరిష్కారాలని కనుక్కోవడము నరేంద్ర మోదీ ప్రత్యేకత. నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ముందు 2014కి ముందు ఈశాన్య భారతం అంటే సమస్యల పుట్ట. ఉగ్రవాదము, వేర్పాటువాదము, ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ, రాకపోకల సదుపాయాల లేమి, రవాణా సదుపాయాల లోటుపాట్లు, అభివృద్ధి రాహిత్యము. ఈశాన్య భారతం అంటే ఈ పదాలే గుర్తుకొచ్చేవి. నాగాలాండ్లో ఉగ్రవాదము, మేఘాలయలో వేర్పాటువాదము, త్రిపురలో ఉన్నటువంటి గిరిజనులు ఆయుధాలు పట్టడము, అస్సాంలో బోడోల్యాండ్, ఉల్ఫా, నాగాలాండ్తో పాటు మణిపూర్, మిజోరాంలలో కూడాను దశాబ్దాల వేర్పాటువాదము. ముఖ్యంగా మణిపూర్లో దాదాపు ఒక 50కి పైబడి ఉగ్రవాద సంస్థలు యాక్టివ్గా పనిచేయటం, వీటి గురించే ఎక్కువగా చర్చలు జరిగేవి. అది మన దేశపు సరిహద్దు ప్రాంతము, కొట్టకొస ప్రాంతము, అక్కడ సదుపాయాల లేమి ఉంది. ఇదే అంత మటుకు నడిచినటువంటి ఆర్గ్యుమెంట్. మోదీ వచ్చిన తర్వాత ఈ ఫ్రాంటియర్ని ఆయన, ఈ పొలిమేరను ఆయన ఒక వారధిగా మార్చారు, ఒక బ్రిడ్జ్గా మార్చారు, ఒక వంతెనగా మార్చారు. ఆగ్నేయాసియా దేశాలకు చేరడం కోసము, ఆ దేశాలతో రాకపోకలు సాగించడం కోసము, ఆ దేశాలతో ఇచ్చిపుచ్చుకోవడాన్ని పెంచడం కోసము, ఆదాన ప్రదానాలు జరగడం కోసము ఈశాన్య భారతదేశం ఒక బ్రిడ్జ్గా ఆయన చూడటం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈశాన్య భారతదేశంలో కనెక్టివిటీని పెంచటము, ఈశాన్య భారతదేశంలో రహదారుల నిర్మాణము, అన్ని రాష్ట్ర రాజధానులకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఏర్పాట్లు వేగం పెంచటము, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది పైన కొత్త వంతెనలు, బొగీబిల్ వంతెన కావచ్చు, ఇటువంటి అనేక వంతెనల నిర్మాణము, వీటన్నిటి వల్ల ఈశాన్య భారతదేశం మిగతా భారతదేశం నుంచి వేరు అన్న భావనని ఆయన తొలగించగలిగారు. ప్రజలకు కూడా తమను పట్టించుకునేటటువంటి నాయకుడు ఒకరు వచ్చారు అన్నటువంటి, ఒక ప్రభుత్వం వచ్చిందన్నటువంటి భావం ప్రారంభమైంది. బహుశా భారతదేశంలోని చాలామందికి తెలిసి ఉండదు, మన దేశంలో మన ప్రజలపైనే వైమానిక దాడులు చేసి బాంబులు కురిపించినటువంటి ప్రాంతము, ప్రజల్ని ఇష్టారాజ్యంగా ఊచకోత కోసినటువంటి రాజ్యం ఏదన్నా ఉంటే అది మిజోరాం. మిజోరాంలో 1965లో వేర్పాటువాదం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ మన వైమానిక దళాన్ని మిజోరాం అంతా కూడా బాంబుల్ని పేల్చమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. పర్యవసానంగా అసలు వేర్పాటువాదానికి ఆమడల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీనివల్ల ప్రభావితులై తప్పనిసరి ఉగ్రవాదుల వైపు వెళ్ళవలసి వచ్చింది. నాగాలాండ్లో కూడాను నెహ్రూ శాంతిదూత ఇమేజ్ సంపాదించుకోవడానికి నానా తంటాలు పడి ఉండవచ్చు. చైనాకి చాలా విషయాల్లో ఆయన చైనాతో రాజీ పడి ఉండవచ్చు. కానీ నాగాలాండ్లోని ప్రజలను వాళ్ళ గ్రామాల నుంచి తీసుకొచ్చి హైవేకి పక్కన వాళ్ళకి కొత్తగా గ్రామాలని ఏర్పాటు చేయటం, అంటే వాళ్ళ వాతావరణం నుంచి వాళ్ళని డిస్ప్లేస్ చేయటం, ఇటువంటి అమానవీయమైనటువంటి పనులు మోదీ ప్రభుత్వం చేయలేదు. నెహ్రూ, ఇందిరాగాంధీల హయాంలో జరిగింది. అయినప్పటికీ వేర్పాటువాదం సమసిపోలేదు. అలాంటిది ఈ సరిహద్దు ప్రాంతంగా మన దేశపు ఒక కొనకు ఉన్నటువంటి ప్రాంతంగా భావించిన నార్త్ ఈస్ట్ని ఆయన కనెక్టివిటీ బ్రిడ్జిగా మార్చారు. తాజాగా ఉన్నటువంటి బడ్జెట్లో ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాలు, ఈ 6 రాష్ట్రాలను బుద్ధిస్ట్ సర్క్యూట్లో చేర్చడం జరిగింది. బుద్ధిస్ట్ సర్క్యూట్లో చేరుస్తూ దానికోసం కేటాయింపులు చేయటం జరిగింది. ఈశాన్య రాష్ట్రంలోని అరుణాచల్ ప్రదేశ్లో 2 రకాల బౌద్ధం ఉంటుంది. ఒకటి మహాయాన బౌద్ధిజం ఉంటుంది, అదేవిధంగా వజ్రాయాన బౌద్ధిజం ఉంటుంది.
సిక్కింలో పద్మసంభవుడు దానికి సంబంధించిన ఆయన ప్రయాణం చేసినట్టుగా భావించినటువంటి దారులు ఉన్నాయి, ఆయన కథలతో ముడిపడినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మిజోరాంలో, త్రిపురలో కూడాను బుద్ధిస్టులు నివసిస్తున్నారు. ముఖ్యంగా త్రిపురలో పెద్ద సంఖ్యలో చక్మా బుద్ధిస్టులు, థెరవాద బుద్ధిజాన్ని పాటించేటటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా మణిపూర్, అస్సాంలో కూడాను మహాయానాన్ని ఫాలో చేసేటటువంటి బుద్ధిస్టులు ఉన్నారు. బుద్ధిజం కూడాను ఒకటి కాదు, దానిలో కూడా హీనాయానం, వజ్రాయానం, మహాయానము, ఈ థేరవాద ఇటువంటి అనేక దానిలో కూడాను ఉపతే శాఖలు ఉన్నాయి. అన్ని రకాల శాఖలు ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ కేంద్రాలను టూరిస్ట్ స్పాట్స్గా, తీర్థయాత్రా స్థలాలుగా డెవలప్ చేయటము, అక్కడ ఉన్నటువంటి మొనాస్టరీస్ అంటే బౌద్ధ విహారాలు ఏవైతే ఉన్నాయో, బౌద్ధ మఠాల వంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయటము, అక్కడ వాటికి తీర్థయాత్ర కేంద్రాలుగా పెంచటము, అక్కడ వివిధ దేశాల భాషలు వచ్చినటువంటి అనువాదకుల్ని పెట్టడము, గైడ్లకు ట్రైనింగ్ ఇవ్వడము, అదేవిధంగా ఆ మొనాస్టరీలకు వెళ్ళడానికి కావలసినటువంటి కనెక్టివిటీని పెంచటము, ఈ చర్యలన్నీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఈ బడ్జెట్లో చేసింది. లక్ష్యం ఏమిటి? కేవలం 4 దినార్లో, $4 పెరగడం మాత్రమే కాదు, ఈశాన్య భారతదేశం నుంచి ఆసియాన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆగ్నేయాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆగ్నేయాసియా దేశాలలో ఉన్నటువంటి బౌద్ధ మతావలంబులందరినీ కూడాను టూరిజం పేరిట ఆకర్షించేందుకు వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక చారిత్రక సంబంధాలని పునరుద్ధరించడం, దీనికోసము ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, వియత్నాం, వీటిలలో బౌద్ధము చాలా బలంగా ఉంటుంది. బౌద్ధ మఠాలు ఉన్నాయి, బౌద్ధ మందిరాలు ఉన్నాయి, బుద్ధునికి సంబంధించినటువంటి రకరకాల ఆయన శరీర భాగాలు, పన్ను ఇటువంటివి ఉన్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టుల్ని మన దేశంలోకి ఆహ్వానించగలగడం. ఇప్పటి వరకు అది సాంచి, సారనాథ్, గయా ఇటువంటి 4-5 ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, మణిపూర్, అస్సాంలలోని బౌద్ధ మతపరమైనటువంటి కేంద్రాలు, వీటన్నిటిని కూడా టూరిజం పరంగా అభివృద్ధి చేయటము, ఈ ఆగ్నేయాసియా దేశాలకు చెందినటువంటి, దక్షిణాసియా దేశాలకు చెందినటువంటి బౌద్ధులను ఆకర్షించటము, వీళ్ళ రాకపోకలకు ఈశాన్య భారతదేశపు రహదారి మార్గాలు ఒక కనెక్టింగ్ బ్రిడ్జెస్ లాగా, ఒక వారధిలాగా పనిచేయాలన్నది ఆలోచన. నిజానికి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచే బుద్ధిస్ట్ సర్క్యూట్ని పెంచేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులందరినీ తన గుప్పెట్లో పెట్టుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దలైలామాను దెబ్బతీయటము, మిగతా బుద్ధిస్టులను తన వైపు తిప్పుకోవడం. దీనికి విరుగుడుగా భారతదేశము మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయటము, దాని వార్షిక సదస్సుల్ని జరపటము, గయా తర్వాత ఇటువంటి ప్రాంతాలలో టూరిజంని డెవలప్ చేయటము, సదుపాయాలని డెవలప్ చేయటము, అదేవిధంగా ఈశాన్య భారత్లో ఉన్నటువంటి కేంద్రాలను కూడా వికసింపజేయటము, ఈ పనంతా చేపట్టింది. బుద్ధుడికి సంబంధించినటువంటి అవశేషాలను బుద్ధిస్టు దేశాలకు తీసుకెళ్ళి ఆ దేశంలోని ప్రధానమైన పట్టణాల్లో వాటిని ప్రదర్శనగా పెట్టడము, ఆయా దేశాల బౌద్ధ మతావలంబులు వచ్చి చూడటము, దానికి వీలు కల్పించటం, ఇదంతా కూడాను మోదీ ప్రభుత్వం చేసింది. 2024లో థాయిలాండ్కి బుద్ధుని యొక్క దంతాన్ని తీసుకువెళ్ళటం జరిగింది. 4 పట్టణాల్లో ఈ కార్యక్రమం జరిగితే దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు కలిశారు, దాన్ని సందర్శించేందుకు వచ్చారు. 2025లో వియత్నాంకి తీసుకెళ్లారు. వియత్నాంలో దాదాపు 1,80,00,000 మంది శ్రద్ధాళువులు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నెమ్మదిగా బౌద్ధం పేరిట ప్రపంచం పైన గుత్తపెత్తనం చేయాలన్నటువంటి చైనా ఎత్తుగడలను వమ్ము చేస్తూ భారతదేశానికి బౌద్ధానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము, బుద్ధుని లీలాభూమి అయినటువంటి భారతదేశంలో ఆసియాన్ దేశాలు, ముఖ్యంగా బౌద్ధ మతాన్ని పాటించే దేశాల పర్యాటకుల్ని ఆకర్షించటము, శ్రద్ధాళువుల్ని ఆకర్షించటము, దీనికోసము సరిహద్దు రాష్ట్రాలైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్ని గేట్వేస్గా ఉపయోగించుకోవడము.
రాజమార్గాలుగా, రాజద్వారాలుగా ఉపయోగించుకోవడము మోదీ చేశారు. దాని సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి తీర్థయాత్రికులు రోడ్ రూట్ మీద కూడా రావడము ప్రారంభించారు. నిజానికి అటల్ బిహారీ వాజ్పేయి సమయంలోనే గంగా మెకాంగ్ ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. మెకాంగ్ అనేది టిబెట్, బర్మా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాంలలో ప్రవహించేటటువంటి నది ఇది. మా గంగా ఆ భాషల్లో మెకాంగ్గా మారింది. మెకాంగ్ నదిని, గంగా నదిని జోడించేటట్టుగా కార్ రేసెస్ వాజ్పేయి సమయంలో ప్రారంభించారు. దానికి మళ్ళీ వేగాన్ని ఇచ్చి మోదీ ఈశాన్య భారతదేశాన్ని ఆగ్నేయాసియా దేశాలతో కలిపేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఒక సవాలుని, ఒక ఛాలెంజ్ని ఒక సదవకాశంగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆయన అత్యంత సఫలతాపూర్వకంగా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.